యెషయా గ్రంథము 49వ అధ్యాయము. ప్రభువు సేవకుని గూర్చిన 2వ గీతము. ద్వీపములారా నా మాట వినుడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకులాలింపుడు. నేను తల్లి కడుపున పడినప్పటి నుండి ప్రభువు నా నామము జ్ఞాపకము చేసుకొనెను. ఆయన నాకు పదునైన కత్తి వంటి వాక్కు నొసగెను. తన హస్తముతో నన్ను రక్షించెను. నన్ను వాడి అయిన బాణముగా చేసి వాడుకొనుటకు తన అమ్ముల పొదిలో దాచెను. ఆయన నాతో, ఇజ్రాయేలు, నీవు నాకు సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగునని చెప్పెను. నేను నిరర్ధకముగా శ్రమపడి తిని, నా బలమునంతటినీ వినియోగించిన ఫలితము సాధింపజాలనైతినని నేననుకొంటిని. కానీ ప్రభువు తప్పక నా కోపు తీసుకొనును, నా కృషికి నన్ను బహుకరించును. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్నెన్నుకొనెను. యాకోబు తన వద్దకు కొనివచ్చుటకు, ఇజ్రాయేలును తన చెంతకు చేర్చుటకు ఆయన నన్ను తన సేవకునిగా నియమించెను. ప్రభువు నాకు కీర్తిని దయచేసెను, నా బలముకు కారకుడతడే. ప్రభువు నాతో ఇట్లనెను, నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, ఇజ్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసుకొని వచ్చుట మాత్రమే చాలదు. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును. ఇజ్రాయేలు మరలి వచ్చుట అద్భుత సంఘటన. జనులు చిన్నచూపు చూచిన వానికి, జాతులు అసహించుకొనిన వానికి, రాజులకు బానిస అయిన వానికి ఇజ్రాయేలును రక్షించువాడు, వారి పవిత్ర దేవుడునైన ప్రభువిట్లు చెప్పుచున్నాడు. రాజులు నిన్ను చూచి గౌరవ సూచకముగా నిలుచుందురు. పాలకులు నీ ముందట శిరము వంతురు. ప్రభువు తన మాట నిలబెట్టుకొనును కనుక ఇజ్రాయేలు పవిత్ర దేవుడు నిన్నెన్నుకొనెను కనుక ఈ కార్యము జరుగును. ప్రభువిట్లనుచున్నాడు, నేను నిన్ను కరుణించు సమయము వచ్చినప్పుడు నీ మొర విందును. నిన్ను రక్షించు రోజు వచ్చినప్పుడు నిన్నాదుకొందును. నేను నిన్ను సంరక్షింతును. నీ ద్వారా జాతులతో నిబంధనము చేసుకొందును. ఇప్పుడు బీడువడియున్న నేల మీద నీకు మరలా పునరావాసము కల్పింతును. నేను బందీలతో మీరు స్వేచ్ఛగా వెళ్ళుడని చెప్పుదును. చీకటిలో ఉన్నవారితో మీరు వెలుగులోనికి రండు అని పలుకుదును. వారు గొర్రెల మందవలె మార్గము ప్రక్కన మేయుదురు, కొండల మీది పచ్చికను తిందురు. వారికి ఆకలి దప్పులు కలుగవు, సూర్యతాపము వారిని బాధింపదు. వారి మీద నెనరు గలవాడే వారిని నడిపించును. ఆయన వారిని నీటి బుగ్గల వద్దకు కొనిపోవును. నేను కొండల గుండా మార్గము వేయుదును, రాజపదమును సిద్ధము చేయుదును. నా జనులలో కొందరు దూరము నుండి వత్తురు, కొందరు ఉత్తరము నుండి పడమటి నుండి వత్తురు, మరికొందరు సీనీము నుండి వత్తురు. ఆకాశమా ఆనందనాదము చేయుము, భూమి సంతసింపుము, పర్వతములారా సంతోషముతో పాడుడు. ప్రభువు తన ప్రజలను ఓదార్చును, బాధలకు గురి అయిన తన జనుల మీద జాలి చూపును. ప్రభువు నన్ను పరిత్యజించెను, నన్ను విస్మరించెను అని సియోను పల్కెను. స్త్రీ తన పసికందును మర్చిపోవునా? తన ప్రేవును పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా? ఆమె తన శిశువును మరచినను నేను మాత్రము నిన్ను మరువను. నేను నీ పేరు నా అరచేతుల మీద రాసికొంటిని. నీ ప్రాకారములు
నిత్యము నా కనుల ఎదుట నిలిచియున్నవి. నిన్ను పునర్నిర్మించువారు శీఘ్రమే వత్తురు. నిన్ను ధ్వంసము చేసిన వారు వెళ్ళిపోవుదురు. అదిగో, కన్నులెత్తి చూడుము, నీ ప్రజలెల్లరూ ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. ప్రభువునైన నేను నా జీవము మీదుగా బాస చేసి చెప్పుచున్నాను. నీవు ఆ ప్రజలను ఆభరణము వలె ధరింతువు. వారు నీకు అలంకారము కాగా నీవు వధువు వలె నొప్పుదువు. నీ దేశము నాశనమై పాడుబడెను. అది ఇప్పుడు నీ యందు వసింపబోవు వారికి సరిపోదు. నిన్ను శిథిలము కావించిన వారు నీకు దూరముగా ఉందురు. ప్రవాసమున నీకు పుట్టిన బిడ్డలు నీతో, ఈ స్థలము మాకు చాలదు, మాకు ఎక్కువ నేల కావాలనని చెప్పుదురు. అప్పుడు నీవు, ఈ బిడ్డలందరినీ నాకెవరు పుట్టించిరి? నా బిడ్డలు గతించిరి, నేనిక పిల్లలను కనజాలనైతిని. నన్ను ప్రవాసముకు నెట్టివేసిరి, ఈ బిడ్డలనెవరు పెంచిరి? నేను ఒంటరి దాననైతిని, మరి ఈ బిడ్డలెచ్చటి నుండి వచ్చిరి అని తలంతువు. దేవుడైన ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను జాతులను పిలుతును, జెండా ఎత్తి వారిని రప్పింతును. వారు నీ పుత్రులను తమ చేతులతో మోసికొని వత్తురు, నీ కుమార్తెలను భుజముల మీద మోసికొని వత్తురు. రాజులు మీకు పెంపుడు తండ్రులగుదురు, రాణులు మీకు దాదులగుదురు. వారు మీ ముందట సాగిలపడి మీ పాదముల మీది ధూళిని ముద్దిడు కొందురు. అప్పుడు మీరు, నేను ప్రభువునని, నన్ను నమ్మిన వారు భంగపాటు చెందరని గుర్తింతురు. సైనికుల నుండి కొల్ల సొమ్ము దోచుకోవచ్చునా? క్రూరుడైన నియంత నుండి బందీలను విడిపించవచ్చునా? కానీ ప్రభువు ఇట్లనుచున్నాడు, సైనికుల నుండి బందీలను విడిపింపవచ్చును, క్రూరుడైన నియంత నుండి కొల్ల సొమ్ము దోచుకోవచ్చును. మిమ్మెదిరించు వారిని నేనెదిరింతును, నేను మీ బిడ్డలను రక్షింతును. మిమ్ము పీడించు వారు ఒకరినొకరు చంపితిందురు, ఒకరి నెత్తురొకరు మద్యము వలె త్రాగి మత్తులగుదురు. అప్పుడు ప్రభువునైన నేను మీకు రక్షకుడనని, బలాఢ్యుడను, యాకోబు దేవుడనగు నేను మీకు విమోచకుడనని జనుడెల్లరూ గ్రహింతురు. 50వ అధ్యాయము. ఇశ్రాయేలు ప్రభువు రక్షణను బడయవచ్చును. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను మీ తల్లిని విడనాడినట్లు పరిత్యాగ పత్రిక ఏమైనా ఉన్నదా? నేను నా రుణదాతకెవనికైనా మిమ్ము బానిసలుగా అమ్మివేసితినా? మీ తప్పులకు గాను మీరే బానిసలుగా అమ్ముడుపోతిరి. మీ పాపములకు గాను నేను మీ తల్లిని విడనాడవలసి వచ్చినది. నేను రక్షింపవచ్చినప్పుడు నీ ప్రజలేలా అంగీకరింపలేదు? నేను పిలిచినప్పుడు వారేలా ప్రత్యుత్తరం ఇయ్యలేదు? నేను ప్రజలను విమోచింపలేనా? వారిని రక్షించుటకు నాకు శక్తి లేదా? నేను ఒక్క ఆజ్ఞ ఇయ్యగనే సముద్రము ఎండిపోవును, ఏరులు ఎడారి అగును, వానిలోని చేపలు నీరు లేక నశించును, దప్పిక గొని చచ్చును. నేను ఆకాశమును నల్లబరుతును, అది దుఃఖముతో గోనెతాల్చినదో అన్నట్లు కనిపించును. ప్రభు సేవకుని గూర్చి 3వ గీతము. సేవకుని సంభాషణ. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తిని అనుగ్రహించెను. నేను అలసిపోయిన వారిని ఓదార్చుటకు ఆయన నాకు సంభాషణ శక్తిని దయచేసెను. ప్రభువు ప్రతి ఉదయమును నన్ను ప్రబోధించి నేను శిష్యుని వలె ఆయన బోధను ఆలించునట్లు చేసెను. ప్రభువైన దేవుడు నాకు జ్ఞానము దయచేసెను. నేను ఆయనకు అడ్డు చెప్పలేదు, ఆయన మాట పెడచెవిని పెట్టలేదు.
నన్ను మోదు వారికి నేను నా వీపును అప్పగించి తిని, వారు నా గడ్డపు వెంట్రుకలను లాగివేయుచుండగా నేనూరకుంటిని. నా మొగము మీద ఉమ్మివేసి నన్ను అవమానించుచుండగా నేనేమీ చేయనైతిని. ప్రభువైన దేవుడు నన్ను ఆదుకొనుగాన వారు కలిగించు అవమానములు నన్ను బాధింపజాలవు. నేను నా మొగమును చెకుముకి రాయివలే గట్టి చేసుకుంటిని. నేను నగుబాట్లు తెచ్చుకోనని నాకు తెలియను. నేను నిర్దోషినని సమర్థించి చెప్పువాడు నా ప్రక్కనే ఉన్నాడు. నా మీదెవడైనా నేరము మోపదలిచినచో అతడు నేనును కలిసి న్యాయస్థానమునకు పోయేదము. నా ప్రత్యర్థి తన అభియోగమును రుజువు చేయునుగాక. ప్రభువైన దేవుడు నాకు తోడ్పడును. నేను దోషినని నిరూపింపగలవాడెవడు? నా ప్రత్యర్థులు చెమటలు కొట్టిన బట్టవలే క్షీణింతురు. జనులు సేవకుని అనుసరింపవలెను. ప్రభువు పట్ల భయభక్తులు చూపుచు ఆయన సేవకుని మాట పాటించు వారలారా, మీరు వెలుగు సోకని చీకటి తావులలో నడవవలసి వచ్చినప్పుడు ప్రభువును నమ్మి ఆయనపై ఆధారపడుడు. కాని నిప్పును రగుల్కొనజేసి కొరవులను మండించువారలారా, మీరు మీ నిప్పులోనికే నడుతురు, మీ కొరవులలోనే అడుగుపెట్టుదురు. ప్రభువు వలన మీకీ గతి పట్టును. మీరు ఘోర బాధలలో చిక్కుకొందురు. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము. ప్రభు తేజస్సు దేవాలయమును వెడనాడుట. నేనా కెరూబుల తలపై గల కప్పు వైపునకు చూచితిని. వానిపై నీలమణి సింహాసనము వంటిది ఒకటి కనిపించెను. అతడు నారబట్టులు తాల్చిన వ్యక్తితో, నీవు ఆ కెరూబుల క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి ఆ కెరూబుల నడుమనున్న నిప్పు కణికలను నీ చేతులలోనికి తీసుకొని నగరముపై చల్లుమని చెప్పాను. నేను చూచుచుండగనే అతడు వెళ్ళెను. అతడు వెళ్ళినప్పుడు ఆ కెరూబులు దేవాలయమునకు దక్షిణ దిక్కున ఉండెను. లోపలి ఆవరణమును మేఘము క్రమ్మియుండెను. అంతట ప్రభు తేజస్సు ఆ కెరూబుల మీది నుండి లేచి దేవాలయ ప్రవేశ స్థలం వద్దకు వెళ్ళెను. అప్పుడు మేఘము దేవాలయమును క్రమ్మెను. ఆవరణము ప్రభు తేజస్సుతో నిండిపోయెను. ఆ కెరూబులు తమ రెక్కలతో చేసిన చప్పుడు వెలుపలి ఆవరణము వరకును వినిపించెను. ఆ చప్పుడు సర్వశక్తిమంతుడైన ప్రభు వాక్కుల ధ్వనివలే ఉండెను. ప్రభు నారబట్టలు ధరించిన వ్యక్తిని, నీవు ఆ కెరూబుల క్రిందనున్న చక్రముల నడుమ నుండి అగ్ని కణములను తీసుకొమ్మని చెప్పగా అతడు వెళ్ళి చక్రముల చెంత నిలుచుండెను. అప్పుడు ఆ కెరూబులలో ఒకడు చేయి చాచి తమ మధ్యనున్న నిప్పు కణికలను తీసుకొని నారబట్టలు తాల్చిన వ్యక్తికి ఇచ్చెను. అతడు వానిని తీసుకొని వెళ్ళిపోయెను. ప్రతి కెరూబు రెక్కల క్రింద మనుష్య హస్తముల వంటివి ఉండుటను నేను చూచితిని. ప్రతి కెరూబు ప్రక్కన ఒక్కొక్కటి చొప్పున సమానాకారము గల చక్రములు 4 కనిపించెను. అవి గోమేధికము వలె మెరయిచుండెను. అవి బంగారు వన్నె ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్నట్లుగా ఉండెను. ఆ ప్రాణులు కదలినప్పుడు ప్రక్కకు తిరుగకయే ఏ దిక్కునకైనా సాగిపోవుచుండెను. అవన్నీయూ కలిసి ప్రక్కకు తిరుగకయే తమ ఇష్టము వచ్చిన దిక్కునకు వెడలిపోవుచుండెను. వాని దేహము, వీపులు, చేతులు, రెక్కలు, చక్రములు, కన్నులతో నిండియుండెను. ఆ చక్రముల ధ్వని నా చెవులలో రింగున మ్రోగెను. ఒక్కొక్క జీవికి 4 ముఖములుండెను. మొదటిది వృషభముఖము, రెండవది సింహముఖము, మూడవది మనుష్యముఖము, 4వది గరుడముఖము. అవి నేను కెబారు నది చెంత చూచిన ప్రాణులే. అవి నేను పైకి లేచి ముందునకు కదలినప్పుడు చక్రములు కూడా వానితో పాటు కదులుచుండెను. అవి పైకి లేచుటకు రెక్కలు విప్పినప్పుడు చక్రములను వానితో పాటు కదలుచుండెను. ఆ జీవులు ఆగినప్పుడు చక్రములు ఆగెను. అవి కదలినప్పుడు చక్రములను కదలెను.
అవి వానిని నడిపించుచుండెను. ప్రభువు తేజస్సు దేవాలయ ప్రవేశ స్థానమును వదిలి ఆ జీవుల మీదికి వచ్చెను. నేను చూచుచుండగా ఆ ప్రాణులు రెక్కలు విప్పి నేల మీద నుండి పైకి లేచెను. చక్రములను వానితో పాటు కదలెను. అవి దేవాలయము తూర్పు ద్వారము వద్ద ఆగెను. ప్రభు తేజస్సు వానిపై నుండెను. అవి పూర్వము కెబారు నది చెంత ఇశ్రాయేలు దేవుని క్రిందనున్నట్లుగా నాకు కనిపించిన జీవులేనని నేను గ్రహించితిని. వానిలో ప్రతిదానికి 4 ముఖములు 4 రెక్కలు ఉండెను. ప్రతి రెక్క క్రింద మనుష్య హస్తము వంటిది ఉండెను. వాని మొగములు నేను కెబారు నది చెంత చూచిన మొగాల వలె ఉండెను. అవి తిన్నగా ముందునకు నడచిపోవుచుండెను. 11వ అధ్యాయము. యెరూషలేము దోషి. ప్రభువు ఆత్మ నన్ను పైకి లేపి దేవాలయము తూర్పు ద్వారము వద్దకు కొనిపోయెను. అచట ద్వారమునొద్ద 25 జనులుండిరి. అస్సూరు కుమారుడు యాజన్య, బెనాయా కుమారుడు పెలట్య వారిలో నుండిరి. వీరిద్దరును ప్రజానాయకులు. ప్రభు నాతో, నరపుత్రుడా, వీరు కుతంత్రములు పన్ని నగరమునకు దుష్టోపదేశము చేయుచున్నారు. వీరు మనము త్వరలోనే మరలా ఇండ్లు కట్టుకొందుము. ఈ నగరము వంట పాత్రము వలెను, మనము దానిలోని మాంసము వలెను ఉన్నామని చెప్పుకొనుచున్నారు. కనుక నరపుత్రుడా, నీవు వారికి వ్యతిరేకముగా ప్రవచనము చెప్పుమనెను. ప్రభువు ఆత్మ నన్ను ఆవేశించెను. అతడు నన్నిట్లు చెప్పమనెను. ఇశ్రాయేలీయులారా, మీ మాటలను మీ ఆలోచనలను నాకు తెలియను. మీరు ఈ నగరమున పెక్కుమందిని చంపితిరి, వీధులను శవములతో నింపితిరి. కనుక ప్రభువైన యావే మీతో ఇట్లనుచున్నాడు, ఈ నగరము వంటపాత్రము, మీరు చంపిన వారి శవములే మాంసము. నేను మిమ్మిచటి నుండి బయటకు గెంటివేయుదును. మీకు కత్తులన్నా భయము కదా, నేను మీ మీదికి కత్తిని రప్పింతును. మిమ్ము నగరము నుండి వెలుపలకు గొనివచ్చి అన్యజాతి ప్రజలకు అప్పగింతును. మిమ్ము శిక్షకు గురి చేయుదును. మీరు మీ దేశముననే కత్తివాత పడుదురు. అప్పుడెల్లరునూ నేను ప్రభువునని గుర్తింతురు. వంటపాత్ర నిప్పు నుండి మాంసమును రక్షించినట్లుగా ఈ నగరము మిమ్ము రక్షింపజాలదు. మీరు ఇశ్రాయేలు దేశమున ఎచటనున్నను నేను మిమ్ము శిక్షింతును. నేను ప్రభువునని మీరు గుర్తింతురు. మీరు మీ ఇరుగు పొరుగు జాతుల ఆచార వ్యవహారములను పాటించుచున్నారు, కాని నా ఆజ్ఞలను విధులను నిర్లక్ష్యము చేయుచున్నారు. నేనీ రీతిగా ప్రవచించుచుండగా పెలట్య చనిపోయి నేలపై బడెను. నేను నేలపై బోరగిలపడి, యావే ప్రభు, నీవు ఇశ్రాయేలీయులలో మిగిలియున్న వారిని అందరినీ తుడిచిపెట్టుదువా అని పెద్దగా అరచితిని. ప్రవాసులకు వాగ్దానము. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, యెరూషలేమున వసించు ప్రజలు మిమ్ము గూర్చియు ప్రవాసముననున్న మీ తోడి ఇశ్రాయేలీయులను గూర్చియు ఈ ప్రవాసులు దేశమునకు దూరముగానున్నారు, ప్రభువు దేశమును మనకే వదిలివేసెనని చెప్పుచున్నారు. కనుక నీవు నీ తోడి ఇశ్రాయేలీయులకు నా మాటలుగా ఇట్లు చెప్పుము. నేను వారిని దూర ప్రాంతములందలి జాతుల నడుమను అన్యదేశములలోనూ చెల్లాచెదరు చేసి తిని, అయినను నేను కొంతకాలము వరకు వారు పోయిన దేశమున వారి మధ్యన నెలకొని ఉందును. నీవు యావే ప్రభువునైన నా మాటలుగా వారితో ఇట్లు చెప్పుము. నేను వారిని చెల్లాచెదరు చేసిన దేశము నుండి వారిని ప్రోగు చేయుదును. ఇశ్రాయేలు దేశమును వారికి మరలా ఇత్తును. వారు తిరిగి వచ్చినప్పుడు దేశములోనికి హేయమైన జుగుప్సాకరమైన విగ్రహములను తొలగింపవలెను. నేను వారికి నూతన హృదయమును నూతన మనస్సును దయచేయుదును. వారిలోని రాతి గుండెను తొలగించి దాని స్థానమున మాంసపు గుండెను నెలకొల్పుదును. అప్పుడు వారు నా చట్టములను విధులను పాటింతురు. వారు నా ప్రజలకుదురు, నేను వారి దేవుడనగుదును. కాని
హేయములను జుగుప్సాకరములునైన విగ్రహములను కొల్చువారిని నేను వారి క్రియలకు తగినట్లుగా శిక్షింతును. యావే ప్రభునైన నా పలుకులివి. ప్రభు తేజస్సు యెరూషలేమును విడనాడుట. అప్పుడు ఆ జీవులు రెక్కలు చాచి ఎగిరిపోవుటకు ఉపక్రమించెను. చక్రములు వానితో పాటు కదలెను. ఇశ్రాయేలు దేవుని తేజస్సు వానిపై నుండెను. అటు పిమ్మట ప్రభు తేజస్సు నగరమును వీడి దానికి తూర్పునున్న కొండపై నిల్చెను. అంతర దర్శనమున దేవుని ఆత్మ నన్ను పైకి లేపి బబులోనియాలోని ప్రవాసుల వద్దకు కొనివచ్చెను. అటు తరువాత ఆ దృశ్యము మరుగయ్యెను. ప్రభు నాకు చూపించిన విషయములెల్లా నేను ప్రవాసులకు వివరించి తిని. సామెతల గ్రంథము 12వ అధ్యాయము. సత్యము చెప్పుటనగా న్యాయమును జరిగించుట, బొంకులాడుటనగా అన్యాయమును పెంచుట. కొందరి మాటలు బాకుల వలె గ్రుచ్చుకొనును, కాని బుద్ధిమంతుల పలుకులు మందు వలె మేలు చెయ్యును. సత్యము కలకాలము నిలుచును, అబద్ధము క్షణకాలము మాత్రము నిలుచును. కుట్రలు పన్నువారు తమ్ము తామే వంచుకొందురు, మంచిని పెంచువారు ఆనందమును పొందుదురు.